ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అంటే చూడు, మార్నింగ్ ఏమో లైట్ గా కొద్దిగా చలిగా అనేది, చలిగా అంటే మరీ అంత కాదు, నార్మల్ గా అనేది. అండ్ మధ్యలో ఇందాక వాన పడింది, ఇప్పుడు ఎండ వస్తుంది. అదే ఇది మనం నార్మల్ గా బస్ లో అందుకు ట్రావెల్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ మనకు రాదు, కానీ ఇట్లా బైక్ లో అందుకు రైడ్ చేస్తేనే మనకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకో రేసా. హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను పొద్దుటూరు టు బెంగళూరు వెళ్తున్నా, వయా కడప, రాయచోటి, మదనపల్లి, చింతామణి అండ్ బెంగళూరు. ఇప్పుడు టైం వచ్చేసి 7:48 అవుతుంది. ఇప్పుడు ఇంకా పొద్దుటూరు బైపాస్ లో ఉన్నా, వెళ్తున్నా. మా పెట్రోల్ చూసుకుంటే ఒక 2 పాయింట్స్ తక్కువతో ఉంది. సో నాకు తెలిసినంత వరకు కర్ణాటక బార్డర్ వరకు రావచ్చు. సో కర్ణాటక బార్డర్ లో మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. సో ఎందుకంటే ఇక్కడ వచ్చేసి 108 రూపీస్ కానీ 109 రూపీస్ ఉంటుంది. సో కర్ణాటక ఏంటంటే 102, 103 ఉంటుంది. సో మనకు ఆడ ఒక లీటర్ కి ఒక 6-7 రూపీస్ సేవ్ అవుతుంది. సో దట్ రీజన్ అయినా వస్తుంది. మేబీ ఇన్ కేస్ ఎక్కడైనా అయిపోతే ఏపీలో కూడా పట్టించుకుందాం. మనకు మధ్యలో ఎక్కడ స్టాప్స్ ఉండవు, డైరెక్ట్ పట్టచ్చు మనం బెంగళూరుకి. నాకు తెలిసినందుకు ఓవరాల్ అరౌండ్ 310 కిలోమీటర్స్ ఉంటుంది వయా కడప, రాయచోటి, మదనపల్లి, చింతామణి అండ్ బెంగళూరు. సో వయా అరౌండ్ 310 కిలోమీటర్స్ ఉంటుంది. సో అప్రాక్స్ గా ఒక 5 అవర్స్ పెట్టచ్చు మనకు. రోడ్లు ఇంత ఖాళీగా ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ఎండకు మొత్తం బ్లూమ్ అవుతున్నాయి కదా, ఈ చెట్లంతా చాలా గ్లో అవుతున్నాయి. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో, చాలా బాగుంది వ్యూ, చాలా బాగుంది. మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం కానీ వ్యూ కోసం, మన చుట్టుపక్కల చాలా బాగుంటుంది వ్యూ. చాపాడు దాటేస్తాం, చాపాడు బ్రిడ్జి మీద ఉన్నాం. చుట్టూరుతో పంట పొలాలు, అక్కడ దూరంగా కొండలు అండ్ అక్కడక్కడ చెట్లు, చాలా బాగుంది హైవే, చాలా బాగుంది. మొత్తం వరి పంటలు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నా, చాలా గ్రీనరీ, చాలా బాగుంది. కానీ ఎండ అంటే ఇంకా షైనింగ్ గా కనిపించాయి. త్వరలో ఒక మైక్ చేంజ్ చేయాలి. ఈ మైక్ కొద్దిగా సౌండ్ వస్తుంది, లైక్ అరౌండ్ 40 వరకు ఓకే, బట్ మరి సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట, లైక్ ఫ్లిక్కరింగ్ సౌండ్ కానీ. సో ట్రై చేద్దాం, చూసి అప్గ్రేడ్ అవుదాం మళ్ళీ. ఇది ఫస్ట్ టు ఇయర్ ఈరోజు. ఇటు సైడ్ పెద్దగా ఏమి ఉండవు, జస్ట్ ఒక 2 టోల్ గేట్స్ తగులుతాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు. వాటర్ కొద్దిగా చాలా ఎక్కువ వస్తున్నాయి. వాన వాటరా, డ్యామ్ వాటరా, చెప్పగా ఇక్కడ దోశలు, తర్వాత వచ్చేసి బిర్యానీ ఉంటుంది అనమాట, చెన్నూరు దమ్ బిర్యానీ. ఈ రెండు ఫేమస్ ఇక్కడ. కడప రీచ్ అయినాం. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి డైరెక్ట్ కడప లోపల నుంచి పోవచ్చు, 3 బైపాస్ నుంచి పోవచ్చు. నేను బైపాస్ లో పోతా. సో
సో ఇవి కూడా బైపాస్ నుంచి పోదాం. ఇప్పటి నుంచి మళ్ళా మదనపల్లి వరకు సింగిల్ రోడ్ ఉంటుంది అనమాట. హైవే ఏం కాదు, బట్ ఓకే బాగానే ఉంటుంది. ఇక్కడ ఈ కడప హైవేలో కొన్ని ప్యాచెస్ ఉంటాయి మధ్య మధ్యలో, చూసుకొని పోవాలి. ఇక్కడ చూడండి పాట్ హోల్స్ ఎక్కువ ఉంటాయి, సో చూసుకొని వెళ్ళండి. సో కడప టు రాయచోటి రోడ్ ఎక్కేస్తున్నాం. వీడికి బైపాస్, కడప బైపాస్ ఎండ్ అయిపోతుంది. సో ఒకవేళ కడపలో నుంచి కడప లోపల నుంచి వస్తే మనం ఇక్కడికి రీచ్ అవుతాం అనమాట. సో ఇక్కడ ఇది ఇంకా రాయచోటి హైవే. ఇక ఇక్కడ నుంచి ఇంకా సింగిల్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట టిల్ మదనపల్లి తర్వాత అంటే ఇప్పుడు మనకు ఇంకా కర్ణాటక బార్డర్ వరకు కొద్దిగా రోడ్ ఇట్లా సింగిల్ రోడ్ ఉంటుంది. సో మధ్యలో కొద్దిగా సేపు వచ్చేసి ఇట్లా డబల్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట, డబల్ రోడ్ హైవే స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడ రాయచోటి తర్వాత మదనపల్లికి దగ్గరలో. కొండ కనిపిస్తుందా, ఆ కొండకు మనం దాటేయాలి. సో అంటే అక్కడ కొద్దిగా ఘాట్ రోడ్ ఉంటుంది అనమాట. సో ఆ ఘాట్ రోడ్ తర్వాత గువ్వల చెరువు వస్తుంది. సో గువ్వల చెరువు పోవాలంటే మనకు ఘాట్ రోడ్ అనేది ఎక్కాలన్నమాట. ట్యాంక్ లీక్ అయినట్టుంది, సమ్ ఆయిల్ లీక్ అయినట్టుంది. గుడి బాగా కట్టారు తెలుసా, ఈ ఘాట్ రోడ్లో అయినా చాలా బాగుంటుంది గుడి. ఇది కూడా బాగుంటుంది యాక్చువల్గా. కొండలు ఇక్కడ లోడ్ల లారీలు ఎక్కనికి చాలా కష్టపడుతుంటాయి. ఇక్కడ నుంచి అన్నమయ్య డిస్టిక్. సో ఇంతవరకు కడప అయిపోయారు. థ్యాంక్ యూ కడప డిస్టిక్. సో ఇక్కడ నుంచి అన్నమయ్య డిస్టిక్ అన్నమాట. దిగిన తర్వాత గువ్వల చెరువు వస్తుంది అనమాట. గువ్వల చెరువులో వచ్చేసి పాలకోవా ఫేమస్. ఇప్పుడు వచ్చేసాం. చూడండి ఇక్కడ చూడండి, ఎక్కడ చూస్తే పాలకోవా అన్నమాట. చాలా షాప్స్లలో ప్రతి ఒక్కరు పాలకోవా. ఇది ఇక్కడ చూడు, బెల్లం పాలకోవా. మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కడ చూసినా పాలకోవా పాలకోవా పాలకోవా. చాలా ఫేమస్ అంట ఇక్కడ. నేను ఒకసారి ట్రై చేసిన, బాగానే ఉన్నది. ఇక్కడ ఈ గువ్వల చెరువు దాటేంత వరకు మొత్తం పాలకోవనే అంటారు రోడ్డు మీద. ఏ స్టాల్లో చూడు పాలకోవా. కంట్రోల్ గేట్. రాయచోటి చేరుకున్నాం. సో రాయచోటి వచ్చేసి మన కిరణ్ అబ్బవరం ఉన్నారు కదా హీరో, తను ఈ ఊరే అనమాట. సో నేను ఇప్పుడు రింగ్ రోడ్లో పోతున్నా. ఇలా ప్యాచెస్ ఉన్నాయి అన్నమాట. సో ఏమన్నా కొత్తగా రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారేమో. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అంత లేదన్నమాట. ఇట్లాగా ఏదో రోడ్డు బాగానే ఉన్నది.
మరి ఏమన్నా రోడ్డు వైడెన్ చేస్తున్నారేమో. రోడ్డు చాలా బాగుంది, విశాలంగా ఉంది. ఇంతకు ముందు కూడా బాగానే ఉన్నది, కానీ ఏంటంటే లైక్ అక్కడక్కడ లైక్ మనం ఇప్పుడు కడప రోడ్ నుంచి వస్తున్నప్పుడు అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి కదా, సేమ్ అలాగనే రోడ్ లో మధ్య మధ్యలో ప్యాచెస్ ఉన్నాయి అన్నమాట. ఇది రాయచోటి రింగ్ రోడ్. పాత రోడ్ ఇలా ఉన్నది అనమాట. అక్కడ ఇక్కడ వరకు కొత్త రోడ్డు స్టాప్ అయింది, ఇక్కడ వచ్చి ఇంకా పాత రోడ్ అనమాట. ఇక్కడ కూడా కలిసి వైడన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం రైట్ తీసుకుంటే మదనపల్లి వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి అరౌండ్ 65 to 70 కిలోమీటర్స్ ఉంటుంది. సో మదనపల్లి రోడ్ ఎక్కేసాం. బాగున్నాయి కొండలు, అక్కడక్కడ ఉన్నాయి. మొత్తం అంతా గుంపుకు కక్కకుండా, సరే అంతా ఒకటే కక్కకుండా. సో ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ దూరంగా ఒకటి, అక్కడక్కడే ప్లేస్ అయినాయి, బాగున్నాయి. ఇటు సైడ్ కూడా, అటు సైడ్ ఒకటి. సో ఇంకా మదనపల్లికి 50 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:54. ఆల్రెడీ కొద్ది వర్షం పడింది. నాకేమో ల్యాప్టాప్ ఉంది, చూద్దాం. వర్షం పడకపోతే మేలు. ఇంతవరకు ఎండ బాగానే ఉన్నది, ఇక్కడికి వచ్చిన తర్వాతనే సమ్ ఇట్లా మోడంగా ఉంది. ఇప్పుడు లైట్ చినుకులు పడుతున్నాయి. సో మోస్ట్లీ వాన అయితే పడద్దు. దానికి ఫుల్ ఆపోజిట్ పడుతుంది చూడు, వాన పడుతుంది. ఇంతవరకు బీభత్సంగా వాన పడిందా, ఇప్పుడు చూడు అసలు ఒక్క చుక్క లేదు. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దాటి వచ్చేసాను అంతే. అనమాట గుర్రంకొండ. సో ఇక్కడ ఏంటంటే అక్కడ కొండ కనిపిస్తుందా, ఆ కొండ పైన కూడా గుడి ఉందంట. సో వే కూడా ఉందంట పైకి పోయేదారి కూడా. అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. సో పైకి కూడా వే ఉందని చెప్పినాడు, నాకు కూడా అస్సలు ఇవ్వలేదు. ఎప్పుడన్నా టైం ఉంటే మనం వచ్చి చూద్దాం. దిస్ ఈస్ థర్డ్ టోల్ గేట్. ఈరోజు మనకి 3వ టోల్ గేట్. నల్సింగ్ ఒక్కటే లాస్ట్ అనుకుంటా, అది కూడా మన హౌస్కోటే టోల్ గేటే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మధ్యలో ఏ టోల్ గేట్స్ ఉండవు. మొత్తంగా 2 పాయింట్స్ ఉంది పెట్రోల్. సో నాకు తెలిసి ఇంకొక 50 కిలోమీటర్స్ రావచ్చు. ఐ గెస్ మనం కర్ణాటక బార్డర్ కానీ కర్ణాటకలో ఉండొచ్చు, చూద్దాం. దాన్ని నా వీల్ని బట్టి నేను పెట్రోల్ ఓడించుకుంటా. సో మనం మదనపల్లి పోనీకి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి వచ్చేసి స్ట్రైట్ వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే మనం హార్స్లీ హిల్స్ దానిల మీద పడి పోవాలన్నమాట. హార్స్లీ హిల్స్ నుంచి రావాలన్నమాట. అదేంటంటే టూర్స్ 3 నెట్ ఉంటుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే ఇది బైపాస్ అనమాట. రోడ్ లో వచ్చి ఈ మదనపల్లి హైవేకి ఎక్కేసాం. ఇది 2 వే అనమాట. 4 అదే ఇటు సైడ్ 2 ఉంటే అటు సైడ్ ఈ 4 లేన్ అనమాట మనకి ఇది.
ఇది 4 లైన్ హైవే. మనం అక్కడ స్ట్రైట్ కనుక పోతే మనం ఇక్కడ నుంచి వస్తాం అనమాట. సో ఇన్ బిట్వీన్ మనం హార్స్లీ హిల్స్ కూడా ఉంటుంది. సో హార్స్లీ హిల్స్ తగిలి ఇక్కడ నుంచి వస్తాం అనమాట. మళ్ళా ఇది యాక్సిడెంట్ అయినట్టుంది. టైం వచ్చేసి 10:46 అవుతుంది. మనకు మధ్యలో అక్కడ వాన పడి లేట్ అయ్యింది. రైట్ తీసుకుని మదనపల్లి నుంచి ఇక్కడ 2 ways ఉంటాయి. మనం స్ట్రైట్కి వెళ్ళొచ్చు, ఇంకోటి ఇక్కడ రైట్ తీసుకుని షార్ట్ కట్ అనమాట ఇది. సో మనము అక్కడ రైట్ తీసుకున్నాక ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ అనమాట. సో డైరెక్ట్ మనం మన బెంగళూరు హైవేకి మళ్ళీ ఎక్కేస్తాం. సో మనం అక్కడ స్ట్రైట్కి వెళ్ళి ఒకటి సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ కాడ లెఫ్ట్ తీసుకుంటే సిగ్నల్ కాడ రైట్ తీసుకుంటే మళ్ళీ మనం ఈ రూట్లో వస్తాం. మనం అక్కడ రైట్ తీసుకొని వచ్చేసాం కాబట్టి ఇక్కడ దీంతో మళ్ళీ ఇట్లా జాయిన్ అవుతున్నాం. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే బెంగళూరు వస్తుంది అనమాట. జస్ట్ ఒక 30-40 కిలో, 30 కూడా అరౌండ్ 30 ఉండొచ్చు. సో ఒక 30-40 కిలోమీటర్స్లో మనకు ఇది వస్తుంది అనమాట. లైక్ కర్ణాటక బార్డర్ టచ్ అవుతుంది. సో తర్వాత ఇంకా మనం పెట్రోల్ కొట్టించుకుందాం. ఇక్కడ క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. మళ్ళీ వాన పడుతుందేమో చూడాలి. ఇంకొక 10-15 కిలోమీటర్స్లో మనము కర్ణాటక బార్డర్ రీచ్ అవుతాం. ఈ రోడ్లో కూడా మీరు చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే అక్కడక్కడ కొన్నిసార్లు పిట్ హోల్స్ ఉంటాయి, ఇంకా కొన్నిసార్లు సడన్ స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. సో చూసుకోండి, చిన్నగా వెళ్ళండి. ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్తున్నప్పుడు ద లాస్ట్ పెట్రోల్ బంక్ ఇదే అనమాట, ఇండియన్ ఆయిల్. ఇంకా మనకు 2 పాయింట్స్ ఉంది కాబట్టి మనము కర్ణాటకలోనే పట్టించుకుందాం. ఇక్కడ వాన పడుతుంది. సో ఇక్కడ చెక్ పోస్ట్ కనబడుతుందా, ఇది వచ్చేసి ఏపీ కర్ణాటక బార్డర్ అనమాట. సో బార్డర్ చెకింగ్. ఇక్కడ నుంచి కర్ణాటక స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళా రూట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ పట్టించా. సో అరౌండ్ 10.71 లీటర్స్ పెట్టింది. అండ్ ఇక్కడ పర్ లీటర్ వచ్చేసి 103 పాయింట్ సమ్ 22 రూపీస్ 22 ఆర్ సంథింగ్ 22 పైస్. సో టోటల్ 1044 పట్టింది నాకు ఇప్పుడు. సో నాకు ఇక్కడ నుంచి బెంగళూరు పోయినా కూడా ఇంకా చాలా మిగులుతుంది. అది ఒక పాయింట్ అయిపోవచ్చు బెంగళూరు రీచ్ కానికి. మొత్తం అయిపోయినాక చూస్తాం. కొద్ది కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, ఇది ఎప్పుడు అయిపోతుందో ప్రాబబ్లీ నాకు తెలిసి ఇంకొక 1 monthలో అయిపోతుంది. ఎండనే ఉంది,
ఇంతవరకు వాన పడింది అది. ప్రజెంట్ ఇప్పుడు ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మామిడి తోటలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ మ్యాంగో సీజన్స్ అప్పుడు రోడ్డు మీద ఫుల్ మ్యాంగోస్ ఉంటాయి. మళ్ళా వాన పడుతుంది. స్టార్ట్ కాలే కానీ ఉంది, పడేలాగా ఉంది. ఇన్ బిట్వీన్ ఏమైనా పడచ్చు. టైం వచ్చేసి 11:43 అవుతుంది. ఒక 70 కిలోమీటర్స్ ఉంది బెంగళూరుకి. అండ్ హెచ్ క్రాస్లో మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు. సో అక్కడ ఆగి ఏదైనా తినేసి ఇంకా మళ్ళీ బెంగళూరు వెళ్దాం. అక్కడక్కడ మళ్ళీ వర్షం పడుతుంది. సో నాకు తెలిసినంత వరకు ఈ కెమెరా తీయడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫే, కానీ మనం ఇక్కడ ఒక డోర్ ఓపెన్ చేసాం కాబట్టి ఈ మైక్ కనెక్ట్ చేయడానికి. సో అదొక్కటే కొద్దిగా భయం ఉంది. సో ఎందుకైనా మంచిది తీసేసి పక్కన పెడదాం. ఇప్పుడు తినేసి స్టార్ట్ అయినా. ఇప్పుడు టైం వచ్చేసి 12:55 అవుతుంది. ఒక 49-50 ఉంది, అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంది బెంగళూరుకి. అంతా బాగుంది అనుకుంటే ఏదో ఒకప్పుడు హెల్మెట్ తగులుకొని షర్టుకి ఏదో కుట్టింది అనమాట. షర్టు పైనుంచే కుట్టింది, కానీ చాలా నొప్పి ఇస్తుంది. ఇది ఒక కష్టం. అంతకు ముందు వరకు జాకెట్ వేసుకునే ఉన్నా, జస్ట్ ఊరికే గాలి తగులుతా అని చెప్పి తీసిన, కుట్టింది. కొన్ని ఏం చేయలేం. మళ్ళా వాన పడుతుంది. హౌస్కోటకి అరౌండ్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పైన కోలార్ హైవే అనమాట. ఆ రోజు మనం తిరుపతి పోయినాం కదా, సో ఇలా పోతే కోలార్ హైవే వస్తుంది. ఇంకా హౌస్కోటకి అరౌండ్ 6 కిలోమీటర్స్ ఉంది. లైట్గా వాన పడుతుంది. ముందర లారీ వెనకాల పోతుంటే ఆ మట్టి బురదంతా మొత్తం చిడుతుంది పైకి. సో కొద్దిగా డిస్టెన్స్లోనే మెయింటైన్ చేస్తున్నా. ఫైనల్లీ హౌస్కోట్ వచ్చేసాం. కొద్దిగా ట్రాఫిక్ ఉంది ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ నుంచి మళ్ళీ మనం హైవేకి ఎక్కాలన్నమాట. కొద్దిగా ట్రాఫిక్ ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి మళ్ళీ హైవే ఎక్కాలి, హౌస్కోట హైవే, హౌస్కోట టు బెంగళూరు. సర్వీస్ రోడ్లోంచి కొద్దిగా క్యాబ్ చిక్కింది. సో ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 15 కిలోమీటర్స్ ఉండొచ్చు. లైట్ అయితే వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి. ఎక్కువ పడుతున్నట్టుంది కొద్దిగా. టోల్గేట్ వరకు వచ్చినాం. ఇంతవరకు అక్కడ బాగా పడింది కదా, అది అస్సలు పడ్డాంలే. దిస్ ఈస్ కాల్డ్ బెంగళూరు. టోల్ గేట్. దిస్ ఈస్ ద లాస్ట్ టోల్ గేట్.
ఫైనలీ వి రీచ్డ్ బెంగళూరు. మనకు అప్రాక్స్ 6 hours పట్టింది. అంటే ఇన్ బిట్వీన్ కొన్ని అదే వర్షం వల్ల కొంచెం బాగా, తర్వాత ఏదాక టిఫిన్ ఐ మీన్ లంచ్ కోసం కొంచెం బాగా. సో యా, లైక్ ఇఫ్ కంటిన్యూస్ గా కొట్టింటే నాకు తెలిసి 5 hours లో వచ్చేటోళ్ళం. ఈసారి చాలా స్లోగా వచ్చా, అది నాకే తెలుసు. ఓకే, ఫైనలీ వి రీచ్డ్ బెంగళూరు. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్రేజీ క్రేజీ స్టఫ్ చేద్దాం. ఐ విల్ మేక్ ష్యూర్ లైక్ చాలా క్రేజీగా చేద్దాం. Yeah, all over South India, I will try to cover and I will show you. Yeah, thank you very much.